క్రికెట్ గురించి తప్ప మరో గేమ్ గురించి పెద్దగా ఆలోచించని మన ఇండియాలో గత కొన్ని రోజులుగా ఫుట్బాల్ గేమ్ పేరు మారుమ్రోగిపోతోంది. దానికి కారణం లియోనెల్ మెస్సీ. గోట్ ఇండియా టూర్ 2025 లో భాగంగా ఇండియాకి వచ్చిన మెస్సీని చూడటానికి ఇండియన్స్ ఒక రేంజ్ లో ఎగబడ్డారు. కొంతమంది అయితే మెస్సీని చూడడం కోసం తమ హనీమూన్ ని క్యాన్సిల్ చేసుకుంటే, మరికొంతమంది అయితే తమ పెళ్లినే వాయిదా వేసుకున్నారు. క్రికెట్ కి సచిన్ దేవుడైతే ఫుట్బాల్ కి మెస్సీ అలాగా. అందుకే అతన్ని చూడడం కోసం ఫ్యాన్స్ అంతలా ఆరాటపడిపోయారు. అయితే అసలు మెస్సీ ఇండియాలో ఎన్ని రోజులు ఉండబోతున్నాడు? మెస్సీని ఇండియాకి తెప్పించడం కోసం మన గవర్నమెంట్ వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసింది? ఇండియాలో ఉండడానికి ఒక్క రోజుకి మెస్సీ ఎంత తీసుకున్నాడు? అసలు ఒక పేద కుటుంబం నుండి మెస్సీ ఫుట్బాల్ లెజెండ్ గా ఎలా ఎదిగాడు? వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో మెస్సీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడెప్పుడో అర్జెంటీనా జట్టుతో కలిసి కోల్కతాలోని స్టార్ లేక్ స్టేడియంలో వెనిజులాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన మెస్సీ మళ్లీ 14 ఏళ్ల తర్వాత గోట్ ఇండియా టూర్ 2025 లో భాగంగా ఇండియాకి వచ్చాడు. ఇక మెస్సీతో పాటు ఇంటర్ మయామి టీమ్మేట్స్ ఇంకా లూయిస్ సువారెజ్ మరియు రోడ్రిగో డీపాల్ కూడా ఇండియాకి రాగా, ఈ టూర్ డిసెంబర్ 13న కోల్కతాలో స్టార్ట్ అవ్వగా అక్కడ 70 అడుగులు మెస్సీ స్టాచ్యూని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ కూడా వచ్చిన మెస్సీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సరదా కాసేపు ఫుట్బాల్ ఆడారు. ఇక ఆ టైంలో మెస్సీతో ఫోటో దిగడానికి జనాలు ఎగబడగా ఈవెంట్ ఆర్గనైజర్స్ మెస్సీతో ఫోటో కేవలం 100 మందికి ఛాన్స్ ఉందని, ఫోటోకి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇక ఈ గోట్ ఇండియా టూర్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగ్గా మెస్సీ ఢిల్లీలోని ఫ్యాన్స్ కి వేవ్ చేసి అక్కడి పిల్లలతో ఫుట్బాల్ ఆడి మళ్లీ వస్తామని ప్రామిస్ చేసి తన టూర్ ని ముగించాడు. అయితే కొన్ని రిపోర్ట్ల ప్రకారం మెస్సీ ఢిల్లీ తర్వాత జామ్నగర్ లోని వంటారా వైల్డ్ లైఫ్ సెంటర్ ని షార్ట్ విజిట్ చేసి ఇండియా నుంచి వెళ్లిపోయాడని తెలుస్తోంది. ఇక ఈ టూర్ కోసం మెస్సీ రోజుకి 50 కోట్ల రూపాయలు తీసుకోగా అతని కోసం ఇండియన్ గవర్నమెంట్ మొత్తంగా 850 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఒక అంచనా. మెస్సీ పూర్తి పేరు లియోనెల్ ఆండ్రెస్ మెస్సీ. 1987 జూన్ 24న అర్జెంటీనాలోని రొసారియో నగరంలో జన్మించాడు. మెస్సీ తండ్రి పేరు జార్జ్ మెస్సీ. ఇతను రొసారియోలో ఉన్న ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. ఇక మెస్సీ తల్లి సెలియా మరియా కూడా పార్ట్ టైం క్లీనర్ గా కొన్ని షాప్స్ లో పనిచేస్తూ ఉండేది. వీరిది ఒక పేద కుటుంబం కాగా వీరికి మెస్సీ కంటే ముందు రోడ్రిగో, మ్యాటియాస్ అనే ఇద్దరు పిల్లలు ఉండడంతో మరొకరు పుడితే పోషించలేమని తమకి ఇక పిల్లలే వద్దనుకున్నారు. కానీ ఒకరోజు సెలియా మళ్లీ ప్రెగ్నెంట్ అవడంతో కడుపులో ఉన్న బిడ్డను చంపుకోలేక ఆమె తన భర్తని ఒప్పించి మెస్సీని కనింది. అలా ఇంకొకరు ఆ కుటుంబంలోకి వస్తే పోషించలేమనుకున్న వారికి కొన్ని తరాలు పోషించేంత సంపాదించి పెట్టే మెస్సీ పుట్టాడు. ఇక మెస్సీకి మరియా సోల్ అనే ఒక చెల్లెలు కూడా ఉండగా మెస్సీకి చిన్నప్పటి నుండి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం ఉండేది. దాంతో మెస్సీ తనకి 4 ఏళ్ల వయసున్నప్పటి నుండి తన అన్నయ్యలు రోడ్రిగో, మ్యాటియాస్ మరియు కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఫుట్బాల్ ఆడేవాడు. అయితే మెస్సీ ఫుట్బాల్ ఆడటానికి అతని అమ్మమ్మ బాగా సపోర్ట్ చేసేది. ఆమె సపోర్ట్ వల్లే మెస్సీ ఫుట్బాల్ మీద బాగా కాన్సంట్రేషన్ పెట్టి ఎక్కడ మ్యాచ్ జరిగినా వెళ్లేవాడు. అలా మెస్సీ 6 ఏళ్ల వయసులోనే రొసారియోలోని న్యూ వెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్ యూత్ కమిటీలో చేరగా అక్కడ ది మిషన్ ఆఫ్ 87 అనే యూత్ టీం తరఫున ఫుట్బాల్ ఆడేవాడు. 1987లో పుట్టిన పిల్లలు ఉన్న టీం కాబట్టి ఆ టీం కి ది మిషన్ ఆఫ్ 87 అనే పేరు పెట్టారు. ఇక ఆ టీం తరఫున మెస్సీ అద్భుతంగా ఫుట్బాల్ ఆడుతూ 6 ఏళ్లలోనే 500 గోల్స్ స్కోర్ చేసి రికార్డ్ సృష్టించాడు. అయితే అంతా బానే సాగుతోందనే టైంకి, అంటే మెస్సీకి 11 ఏళ్ల వయసున్నప్పుడు అతన్ని ఫుట్బాల్ కోసం ఎంతగానో సపోర్ట్ చేసిన అతని అమ్మమ్మ చనిపోయింది. దాంతో మెస్సీ చాలా కృంగిపోయి రోమన్ క్యాథలిక్ గా మెస్సీ మారిపోయాడు. ఇక ఆ తర్వాత మళ్లీ యథావిధిగా ఫుట్బాల్ ఆడుతున్న మెస్సీకి ఆ వెంటనే మరో ఎదురు దెబ్బ తగిలింది. అదేంటంటే మెస్సీకి 11 ఏళ్ల వయసున్నప్పుడు అతను ఒక రోజు ఫుట్బాల్ ఆడి ఇంటికి రాగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇక ఆ తర్వాత అతని పరిస్థితి మరింత సీరియస్ గా మారడంతో వెంటనే అతని తల్లిదండ్రులు మెస్సీని హాస్పిటల్ కి తీసుకెళ్లగా మెస్సీని టెస్ట్ చేసిన డాక్టర్లు అతనికి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనే వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఇక విషయాన్ని డాక్టర్స్ మెస్సీ పేరెంట్స్ కి చెప్పి దీనికి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేయించకపోతే మెస్సీ శరీర ఎదుగుదల ఆగిపోతుందని, ట్రీట్మెంట్ కి నెలకి $1000 ఖర్చు అవుతుందని చెప్పగా మెస్సీ పేరెంట్స్
ఎలాగోలా 2 నెలలకి సరిపడా డబ్బు తీసుకొచ్చి అతనికి ట్రీట్మెంట్ చేయించారు. ఆ టైంలో మెస్సీ ట్రీట్మెంట్ కి అర్జెంటీనా క్లబ్స్ హెల్ప్ చేయకపోవడంతో ఆ డబ్బు రెడీ చేయడానికి మెస్సీ కుటుంబం చాలా కష్టపడింది. అలా కొంతకాలానికి మెస్సీకి కొంత నయం కాగా అతను మళ్లీ ఫుట్బాల్ ఆడడం స్టార్ట్ చేశాడు. ఇక మెస్సీ తన 13 ఏళ్ల వయసులో FC బార్సిలోనా క్లబ్ లో ఒక ట్రయల్ మ్యాచ్ ఆడి అందులో సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా మెస్సీ ఆటని చూసిన FC బార్సిలోనా క్లబ్ డైరెక్టర్ కార్లెస్ రెక్చాస్ స్టన్ అయిపోయాడు. దాంతో అతను మెస్సీ గురించి అతని ఆరోగ్య సమస్య గురించి తెలుసుకొని మెస్సీకి కావాల్సిన ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం తమ క్లబ్ భరిస్తుందని, కానీ దానికి బదులుగా మెస్సీ FC బార్సిలోనా క్లబ్ తరఫునే ఫుట్బాల్ ఆడాలని చెప్పాడు. దానికి మెస్సీ అండ్ అతని పేరెంట్స్ కూడా ఒప్పుకోవడంతో అతను తన ఫ్యామిలీతో సహా స్పెయిన్ కి షిఫ్ట్ అయ్యాడు. అలా 14 ఏళ్ల వయసు నుండి మెస్సీ బార్సిలోనా యూత్ అకాడమీ లా మాసియా తరఫున ఫుట్బాల్ ఆడడం స్టార్ట్ చేసి లా మాసియా రెసిడెంట్స్ అందరూ అటెండ్ చేసే స్కూల్ లియోన్ 13 స్కూల్లో చదువుకున్నాడు. ఇక అక్కడే తన హై స్కూల్ డిగ్రీ కూడా పూర్తి చేసిన మెస్సీ ఆ తర్వాత పెద్దగా చదువుకోలేదు, కానీ తన ఫోకస్ మొత్తం ఫుట్బాల్ మీదే పెట్టాడు. అలా మెస్సీ తన 16 ఏళ్ల వయసులో అంటే 2003లో పార్టీతో తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఇక ఆ మ్యాచ్ లో మెస్సీ సూపర్ గా ఆడడంతో సెలెక్టర్స్ అతన్ని ఆ తర్వాత ఇంటర్నేషనల్ టీమ్ లో కూడా సెలెక్ట్ చేశారు. అలా మెస్సీ 2005 ఆగస్టు 17న హంగేరీపై తన మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఇక ఆ తర్వాత మెస్సీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్క మ్యాచ్ తర్వాత ఇంకో మ్యాచ్ అంటూ ప్రతి దాంట్లో తన పర్ఫార్మెన్స్ తో రికార్డులు మోతమోగించాడు. అలా 2012 ఒక్క సంవత్సరంలోనే మెస్సీ 91 గోల్స్ చేసి ఒక క్యాలెండర్ ఇయర్ లో అన్ని గోల్స్ చేసిన ఫస్ట్ ప్లేయర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. అలా 17 ఏళ్ల వయసులో FC బార్సిలోనా క్లబ్ తరఫున మ్యాచ్లాడుతున్న మెస్సీ మొత్తం 17 సీజన్లలో 778 మ్యాచ్లు ఆడి 672 గోల్స్ స్కోర్స్ చేశాడు. అలా ఒకే క్లబ్ లో తరఫున అన్ని ఎక్కువ గోల్స్ చేసిన ప్లేయర్ గా కూడా మెస్సీ రికార్డ్ సృష్టించాడు. అలాగే 4 ఛాంపియన్స్ ట్రోఫీలు, 10 లాలీగా ట్రోఫీలు కూడా మెస్సీ గెలిచాడు. ఇక 2006లో మొదటిసారి ఫుట్బాల్ వరల్డ్ కప్ ఆడిన మెస్సీ 2014లో తన టీం కి కెప్టెన్ గా మారి ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. ఇక ఆ తర్వాత 2016లో ఫుట్బాల్ కి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ అయ్యేలా చేసిన మెస్సీ ఆ తర్వాత మళ్లీ తన ఫ్యాన్స్ కోసం నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ టీంలోకి వచ్చి తన కెప్టెన్సీలో వరుసగా 35 మ్యాచ్లు గెలిపించి తమ టీంను 2018 వరల్డ్ కప్ కి అర్హత సాధించారు చేశాడు. ఇక దానికంటే ముందు 2021లో జరిగిన కోపా అమెరికాలో మెస్సీ తన విశ్వరూపం చూపించి ఫైనల్ మ్యాచ్ లో 4 గోల్స్ కొట్టి తన టీం ని ఫైనల్లో గెలిపించాడు. దాంతో అదే ఉత్సాహంతో 2022 వరల్డ్ కప్ లో ఆడిన మెస్సీ 1986లో డిగో మారడోనా ఎలా అయితే ఆడి అర్జెంటీనాకి వరల్డ్ కప్ తీసుకొచ్చాడో అలాగే మెస్సీ కూడా వరల్డ్ కప్ లో ఆడి 2022 వరల్డ్ కప్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత 2024లో మరోసారి 2024లో కోపా అమెరికాను గెలిచిన మెస్సీ ఇప్పటికీ 8 బాలన్ డి ఓర్ అవార్డులు సాధించి వరల్డ్ బెస్ట్ ప్లేయర్ గా రికార్డు పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఇప్పటివరకు మెస్సీ తన కెరియర్ లో 890 గోల్స్ చేశాడు. ఇక మెస్సీ బార్సిలోనా కాంట్రాక్ట్ జూన్ 2021లో ఎక్స్పైర్ కాగా ఆ క్లబ్ తరఫున దాదాపు 20 ఏళ్లు మ్యాచ్లాడిన మెస్సీ చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక ఆ తర్వాత అతను ఫ్రీ ఏజెంట్ గా మారి PSG తో 2 ఏళ్ల కాంట్రాక్ట్ సైన్ చేశాడు. అలా PSG లో 2 సీజన్లు ఆడిన మెస్సీ జూలై 2023లో PSG కాంట్రాక్ట్ ఎండ్ అయిన తర్వాత ఫ్రీ ఏజెంట్ ఇంటర్ మయామీలో చేరాడు. దాని తరఫున 2025లో మెస్సీ MLS కప్ సాధించిన మెస్సీ ఇంటర్ మయామీ CF లోనే ఆడుతూ చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నాడు. ఇక మెస్సీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మెస్సీ తన చిన్ననాటి ఫ్రెండ్ అంటోనెలా రోకు జోను 2017లో రొసారియోలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2012లో దియాగో, 2015లో మాటియో, 2018లో సిరో అనే 3 పిల్లలు కూడా పుట్టారు. ఇక మెస్సీ బార్సిలోనా, PSG, ఇంటర్ మయామీ క్లబ్ నుంచి సాలరీ బోనస్ల రూపంలో ఇప్పటివరకు $900 మిలియన్ కి పైగానే సంపాదించాడు. అంటే అది 8,000 కోట్ల రూపాయలకి సమానం అన్నమాట. అలాగే అదిదాస్, పెప్సీ, మాస్టర్ కార్డ్ వంటి బ్రాండ్స్ నుంచి సంవత్సరానికి 70 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇవే కాక మెస్సీకి ఇంటర్ మయామీ క్లబ్ లో దాదాపు 200 కోట్ల రూపాయలు విలువ చేసే ఈక్విటీ షేర్ కూడా ఉంది. ఫోర్బ్స్ ప్రకారం మెస్సీ సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.